హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. మా బతుకమ్మ సంబరాలతో పాటు బతుకమ్మ కథ కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని మీ ముందుకి వచ్చేసాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్నీస్ నెస్ట్. సో మా బతుకమ్మ సంబరాలకి వచ్చేస్తే మేమైతే ఫస్ట్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకొని ఒక గ్రీన్ మ్యాట్ వేసుకొని దానిపైన మంచిగా ముగ్గు పెట్టుకొని మా బతుకమ్మని మంచిగా పేర్చుకొని పెద్దవాళ్ళేమో పెద్ద బతుకమ్మ, చిన్న పిల్లలేమో చిన్న బతుకమ్మతో కిందకి తెచ్చుకొని మంచిగా ఇలా పేర్చుకొని సో అందరం కలిసి మంచిగా బతుకమ్మకి పూజ చేసుకున్నాము. సో బతుకమ్మతో పాటు బతుకమ్మ కన్నా అందంగా మనం కూడా రెడీ అవ్వాలి కదా. సో అందుకే మేమందరం కూడా ఇలా మంచిగా రెడీ అయిపోయాము. సో మంచిగా రెడీ అయినాక ఫొటోస్ దిగకపోతే బాగోదు కదా. అందుకే బతుకమ్మ లాగా 2-3 స్టెప్స్ పెట్టుకొని 2-3 స్టిల్స్ పెట్టుకొని మంచిగా ఫొటోస్ దిగేసాం. సో మరి మా ఫోటో సెషన్ అంతా అయిపోగానే మేము బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసాము. సో మేము బతుకమ్మ ఆడేటప్పుడు ఊర్లో ఎలా ఆడతారో సో ఫస్ట్ చేతులతో కొట్టుకుంటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని అలా బతుకమ్మ పాట పాడుకుంటూ ఆడుకున్నాము. ఆ తర్వాత అయితే మేము బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ ఆడుకున్నాము. తెలంగాణలో ఉంటూ తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోకుండా ఉండకూడదు కదా. అందుకే సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఆ కథ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాను. సో నేను తెలుసుకున్న కథని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పూర్వం ధర్మాంగద అనే ఒక రాజు ఉండేవారు. ఆయన భార్య పేరు సత్యవతి. వారికి 100 మంది కుమారులు ఉండేవారు. కానీ వీళ్ళందరూ ఒకసారి యుద్ధంలో పాల్గొన్నప్పుడు 100 మంది కుమారులు చనిపోయారు. ఆ బాధతో వాళ్ళు రాజ్యాన్ని వదిలేసుకుని అడవులకు వెళ్ళిపోతారు. అడవుల్లో వీరు తపస్సు చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఏమైనా వరం కోరుకోండి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, మేము మా సంతానాన్ని కోల్పోయాము తల్లి, మీరు మాకు మా సంతానంలా మా కడుపున పుట్టండి అని వరం అడుగుతారు. అప్పుడు లక్ష్మీదేవి తదాస్తు అని అంటారు. ఆ తరువాత సత్యవతి దేవికి ఆడపిల్ల పుడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు, మహర్షులు, ఆడవాళ్ళు అందరూ వచ్చి ఆవిడని బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు. అడవుల్లో దొరికే పువ్వులు అన్ని ఆకులు తీసుకొని వచ్చి అక్కడ బతుకమ్మలా పేర్చుకొని సంబరాలు చేసుకుంటారు. అలా ఈ బతుకమ్మ స్టార్ట్ అయింది. బతుకమ్మ పండుగకు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చెప్తుంటారు. ఇకపోతే బతుకమ్మ 9 రోజులు సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, అదే మొదటి రోజు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు బతుకమ్మను పేర్చుకుంటారు అండ్ ఆ రోజే స్టార్ట్ చేస్తారు. ఆ రోజు అమ్మవారికి నువ్వులు, నూకలు ప్రసాదంగా సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మ రోజు అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, బెల్లం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. ఆ రోజు నానిన బియ్యము, బెల్లము ప్రసాదంగా సమర్పిస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ. అట్ల బతుకమ్మ రోజు అట్లు వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు అమ్మవారిని చెయ్యరు, నైవేద్యం కూడా ఏమీ పెట్టరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. వేపకాయల బతుకమ్మ రోజు వేపకాయలు, సకినాలు ప్రసాదముగా పెడతారు. ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ. వెన్నముద్ద బతుకమ్మ రోజు అమ్మవారికి వెన్న, నెయ్యి నైవేద్యంగా పెడతారు. ఇకపోతే 9వ రోజు సద్దుల బతుకమ్మ, అదే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. ఆ రోజు చాలా గ్రాండ్గా చేస్తారు, ఆఖరి రోజు కాబట్టి. ఆ రోజు అమ్మవారికి సత్తుపిండి నైవేద్యంగా సమర్పిస్తారు. సో ఇదండి నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. లాస్ట్లో అయితే మేమందరం ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి చుట్టూ మేము కూడా కూర్చొని ఇట్లా ఆడుకున్నాము. సో ఫైనల్గా అయిపోయాక మళ్ళీ ఒకసారి అమ్మవారిని పూజించుకొని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్ళాము.
సో నిమజ్జనం చేసేటప్పుడు బాగా వర్షం పడింది. సో అందుకని మేమందరం కలిసి అమ్మవారిని కారులో తీసుకొని వెళ్ళి ఇలా మేము నిమజ్జనం చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. See you on the next video. Thank you.